వెల్కమ్ టు కేఎన్ టీవీ. మూడు ముస్లిం దేశాలు ఒక్కటయ్యాయి. అసలు ఎందుకు? భారత్కు దీనివల్ల ఏమైనా సమస్య రాబోతుందా? పశ్చిమాసియా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ ఈ మూడు దేశాలు మక్కాలో ఒక కీలక రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా దాన్ని మూడు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. ఈ ఒప్పందానికి మక్కా సమిష్టి రక్షణ ఒప్పందం అని పేరు కూడా పెట్టుకున్నారు. అంటే ఒకరిపై దాడి జరిగితే మిగిలిన రెండు దేశాలు కూడా ఆ దేశానికి భద్రత విషయంలో అండగా నిలిచేలా సహకారం పెంచుకోవడం. అయితే అసలు ఈ మూడు దేశాలు ఎందుకు ఇలా ఒక్కటయ్యాయి? దీనికి ప్రధాన కారణం మతం ఒక్కటే కాదు. అవును, మూడు దేశాలు ముస్లిం మెజారిటీ దేశాలే. పైగా పాకిస్తాన్, సౌదీకి చాలా ఏళ్లుగా బలమైన సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఒప్పందానికి అసలు నేపథ్యం పశ్చిమాసియాలో పెరుగుతున్న భద్రతా సమస్యలు, ముఖ్యంగా ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతలు, క్షిపణి డ్రోన్ దాడుల ముప్పు, హర్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాల భద్రత, ఇవన్నీ సౌదీకి ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే సౌదీ అరేబియా భద్రత కోసం కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా తన చుట్టూ ఉన్న శక్తివంతమైన దేశాలతో కూడా రక్షణ భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఇక్కడ పాకిస్తాన్కు ఒక ప్రత్యేక బలం ఉంది. అణ్వాయుధాలు కలిగిన ముస్లిం దేశం పాకిస్తాన్. టర్కీకి బలమైన సైన్యం, అభివృద్ధి చెందుతున్న డ్రోన్లు, రక్షణ సాంకేతికత ఉన్నాయి. అంటే సౌదీ దగ్గర డబ్బు, పాకిస్తాన్ దగ్గర సైనిక అనుభవం, టర్కీ దగ్గర రక్షణ టెక్నాలజీ. ఇలా ఈ మూడు దేశాల బలాలు ఒకదానికొకటి ఉపయోగపడే అవకాశం ఉంది. మరి భారత్కు దీనివల్ల ఏదైనా సమస్య వస్తుందా అంటే వెంటనే భారత్పై ప్రభావం పడుతుందని మనం చెప్పలేం. కానీ పాకిస్తాన్కు సౌదీ, టర్కీ నుంచి మరింత రాజకీయ, సైనిక సహకారం పెరిగితే భవిష్యత్తులో భారత్, పాకిస్తాన్ మధ్య ఏదైనా ఉద్రిక్తత వచ్చినప్పుడు అది భారత వ్యూహాలకు ఒక అదనపు అంశంగా మారచ్చు. అయితే సౌదీ అరేబియాకు భారత్తో కూడా చాలా ముఖ్యమైన ఆర్థిక, ఇంధన, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. కాబట్టి సౌదీ ఈ ఒప్పందాన్ని భారత్కు వ్యతిరేకంగా మార్చుకోవాలని చూస్తుందని ఇప్పుడే మనం చెప్పడం కూడా సరికాదు. మరో ముఖ్యమైన విషయం, ఇది ఇప్పటికైతే నాటో లాంటి పూర్తి స్థాయి సైనిక కూటమి అని చెప్పలేం. భారీ స్థాయిలో సైన్యాలను ఒక దేశం నుంచి మరో దేశానికి పంపాల్సింది అనే స్పష్టమైన నిబంధనలు బయటకు రాలేదు. ప్రధానంగా ఉమ్మడి శిక్షణ, సైనిక సహకారం, ఇంటెలిజెన్స్, రక్షణ టెక్నాలజీ, పరస్పర నిరోధక శక్తిని పెంచుకోవడమే లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకే ఈ ఒప్పందాన్ని కేవలం ముస్లిం దేశాలు కలిసి భారత్కు వ్యతిరేకంగా కూటమి కట్టాయి అని చూడడం పూర్తి చిత్రాన్ని చూపించదు. అసలు విషయం ఏంటంటే, పశ్చిమాసియాలో మారుతున్న ఆ భద్రతా సమీకరణల్లో సౌదీ, పాకిస్తాన్, టర్కీ తమకు తామే ఒక బలమైన రక్షణ వలయం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే ఈ ఒప్పందం ఇరాన్కు నచ్చడం లేదు. ఇరాన్కు చెందిన ఓ ఎంపీ ఈ ఒప్పందాన్ని విమర్శిస్తూ, ఇలాంటి కాగితపు ఒప్పందాలు సౌదీకి నిజమైన భద్రత ఇవ్వవని, ఇతర దేశాలపై ఆధారపడడం కంటే సౌదీ తన విధానాలను మార్చుకోవాలని అన్నారు. అంటే ఇరాన్ చెప్పేది సింపుల్గా, మీ దేశాన్ని కాపాడుకోవడానికి బయట దేశాల సైనిక సహాయం కోసం వెతకడం కంటే మీ చుట్టూ ఉన్న దేశాలతో సమస్యలు తగ్గించుకోండి అనేది. కానీ సౌదీ మాత్రం, మా భద్రతకు ఎవరిపై ఎంతవరకు ఆధారపడాలో మేమే నిర్ణయించుకుంటాం అన్నట్టుగా పాకిస్తాన్, టర్కీతో తన రక్షణ సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఇక్కడే ఈ ఒప్పందం ప్రాధాన్యత పెరుగుతోంది. ఎందుకంటే ఇది కేవలం మూడు దేశాల రక్షణ ఒప్పందం కాదు. అమెరికా ప్రభావం ఉన్న పశ్చిమాసియాలో సౌదీ తన భద్రత కోసం ప్రత్యామ్నాయ శక్తులను కూడా సిద్ధం చేసుకుంటుందా? ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలు గమనిస్తున్న అసలు విషయం. ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ సంబంధాలపై దీని ప్రభావం ఎంతుంటుంది? ఇవే ఇప్పుడు ప్రపంచ దేశాలు గమనిస్తున్న అసలు ప్రశ్నలు.